సంక్రాంతి ముందు వచ్చే భోగి పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు ప్రజలకు అతి ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి చాలా పెద్ద పండుగ. 4 రోజుల పాటు జరుపుకునే విశిష్టమైన పండుగ. రైతులు చేతికొచ్చిన పంట సమృద్ధిగా వస్తే ధనం సమృద్ధిగా వస్తుందని నమ్మకం. పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు ఒక్కటే కాదు, జానపద కళలకు ప్రాధాన్యతనిచ్చే పర్వదినం. భోగి రోజున కొత్త బట్టలు కట్టుకుని విందు భోజనాలు చేస్తారు, భోగాలు జరుపుకుంటారు. కావున భోగి అన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలకు చెరుకు మొక్కలు, కొత్త నాణ్యాలు, రేగిపళ్ళు నెత్తి మీద నుంచి ముత్తైదువులు పోస్తారు. భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని అందరినీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పెట నిండా రేగుపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. భోగి నాడు రేగుపళ్ళను ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. భోగి రోజున దిష్టి తీసిన పళ్ళను తినకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ పిల్లలు తినేందుకు కావలసినవన్నీ రేగుపళ్ళు ఈరోజు అందుబాటులో ఉంటాయి. ఈ భోగి పళ్ళను 5 ఏళ్లలోపు పిల్లలకు పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగుపళ్ళు నిజంగా వీరి పాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్ళల్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజుల్లో భోగి పళ్ళు అంటేనే సిటీలో ఉన్న చాలామందికి తెలియటం లేదు. భోగి పళ్ళు అంటే రేగి పళ్ళను భోగి పళ్ళు అంటారని కూడా తెలియని వాళ్ళు ఉన్నారని, అలాగే అప్పటి ఆచారాలను పాటించేవాళ్ళు కూడా చాలా తక్కువని చెప్పాలి. భోగి రోజున భోగి పళ్ళు పోయటమే కాక ఆ పిల్లలను మేనత్తలు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అలాగే చుట్టూ ముత్తైదువులు మంచి పాట పాడుతూ భోగి పళ్ళు పోసేవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.